మీకు మ్యారేజ్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారా? లేదంటే మీ పిల్లలకి మ్యారేజ్ ఎన్ని సంబంధాలు చూసినా సంబంధాలు సెట్ అవ్వట్లేదా? లేదంటే సంబంధం వరకు వస్తుంది కానీ మ్యారేజ్ అవ్వట్లేదు. ఏజ్ బారైపోతుంది మ్యారేజ్ అవ్వట్లేదు. ఇటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్‌తో ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు గాని, ఇప్పుడున్నటువంటి యూత్ గాని ఎంతో సతమతం అవుతున్నారు. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీ ఇంట్లో ఉన్నా, లేదంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ పిల్లలకున్నా సరే నో ప్రాబ్లమ్ అండి. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనుంది మీ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన సొల్యూషన్ చెప్పడానికే కదా! సో మీరు గనుక ఫస్ట్ టైమ్ నా వీడియో గనుక చూస్తుంటే హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్, యంత్ర స్పెషలిస్ట్ అండ్ న్యూమరాలజీ కోచ్. ఈ వీడియోలో మనం మ్యారేజ్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నా, లేదంటే మ్యారేజ్ అనేటువంటిది ఏజ్ అయిపోతుంది, మ్యారేజ్ సంబంధాలు మంచివి రావట్లేదు, ఈ సమస్యలన్నిటికీ కూడా జస్ట్ ఈ 10 నిమిషాల వీడియోలో మీకు అద్భుతమైనటువంటి రెమెడీస్, అద్భుతమైనటువంటి పరిష్కారాలను చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో మొదటగా కనుక మనం చూసుకుంటే ఈ వీడియోలో మనం కొన్ని రెమెడీస్ చెప్తాను. అలానే ఒక యంత్రం ఉంటుందండి, మ్యారేజ్ యంత్రం అంటాం. అది మీకు మీరు ఎలా గీసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా మీరు యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మీకు ఏ విధంగా త్వరగా మ్యారేజ్ అనేటువంటిది అవుతుంది, అట్లానే దీనికి సంబంధించిన రెమెడీ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళేటటువంటి ముందు చిన్న రిక్వెస్ట్ అండి నాది, ఏంటంటే నేను కష్టపడి ఇంత మంచి వీడియో చేశాను కాబట్టి దయచేసి వీడియోకి నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే ఒక చిన్న లైక్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ లో ఖచ్చితంగా మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఊరు అంటే నా వీడియో ఎంతవరకు వెళ్ళిద్ది అనేటువంటి తెలుసుకోవడం కోసం, సింపుల్ గా అంతే అండి. సో మీ ఊరు పేరు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే, లేదంటే మీ ఊరు పేరు మీకు ఇష్టం లేకపోతే కామెంట్ లో తెలియజేయకండి, మీ ఇష్టం. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొదటగా కనుక మనం చూసుకుంటే ఎవరైతే మనకి మ్యారేజ్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే, మనకి కాలభైరవుడు ఉంటాడండి. కాలభైరవ స్వామి మనకు తెలుసు, శివాంశ, శివుని నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి కాలభైరవుడు, మనందరికీ తెలిసిందే. మీ ఊళ్ళో గనక కాలభైరవుని యొక్క టెంపుల్ గనక ఉంటే, లేదు కాలభైరవుని టెంపుల్ లేకపోయినా సరే శివాలయం ఉంటే గనక, దగ్గరలో ఉన్న శివాలయం కనుక ఉంటే గనక ఖచ్చితంగా కూడా మీరు ప్రతిరోజు శివాలయం దగ్గరికి వెళ్ళి కూర్చొని, లేదంటే కాలభైరవుని టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని 11 సార్లు కాలభైరవాష్టకం అనేటువంటి చదవాలండి. 11 సార్లు ఖచ్చితంగా. ఇది 3 నుంచి 4 మండలాలు చేయాలి. మండలం అంటే 41 రోజులండి. 3 నుంచి 4 మండలాలు కనుక చేస్తే ఖచ్చితంగా అండి మీకు సంబంధించినటువంటి మ్యారేజ్ ప్రపోజల్స్ లో కానివ్వండి, డిలే మ్యారేజెస్ లో కానివ్వండి, లేట్ మ్యారేజెస్, సంబంధాలు రాకపోవడంలో ఒక కదలిక అనేటువంటి స్టార్ట్ అవుతుందండి. మంచి సంబంధాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. అలానే ఈ ఏదైతే కాలభైరవాష్టకం చదివేటప్పుడు ప్రతి సోమవారం కూడా 9 స్వీట్ కిళ్ళీలు ఉంటాయి కదా, స్వీట్ కిళ్ళీలు అంటాం మనం. 9 స్వీట్ కిళ్ళీలు అనేటువంటివి సోమవారం రోజు కాలభైరవునికి కానివ్వండి, శివునికి కానీ నైవేద్యంగా పెట్టి ఒక కిళ్ళి మీరు తినాలండి. మిగిలిన ఏవైతే 8 కిళ్ళీలు ఉంటాయో ఆ 8 కిళ్ళీలు అనేటువంటి దాన్ని ప్రసాదంగా పంచాలి. ఇందులో కూడా ఇంకొక చిన్న ట్రిక్ ఉండిద్దండి. మీరు పంచేటటువంటి ఈ కిళ్ళి ప్రసాదం అనేటువంటిది పెళ్లి కాని ఆడపిల్లలకు కనుక మీరు ప్రసాదం పంచారంటే రిజల్ట్ అనేటువంటిది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. గుళ్ళో కనుక మీరు పంచితే, లేదా ఇంటి దగ్గరికి వచ్చి పంచినా పర్వాలేదు. లేదు పెళ్లి కాని ఆడవాళ్ళు దొరకట్లేదండి అంటే కనుక ప్రసాదం పంచినట్టు ఎవరికైనా సరే ఆడవాళ్ళకి పంచేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రెమెడీ నేను ఎంతో మందికి చెప్పానండి. ఎంతో మంది ఈ రెమెడీ వల్ల పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు, థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెమెడీ అనేటువంటిది ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండేటువంటి అపోహ అనేటువంటిది ఏదంటే, మ్యారేజ్ అనేటువంటిది డిలే అవ్వడానికి కారణం శుక్రుడు అని మనం అనుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అనేటువంటిది డిలే అవ్వటానికి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావడానికి మగవాళ్ళల్లో శుక్రుడు బాధ్యత అయితే ఆడవాళ్ళలో గురువు బాధ్యత అండి. గురుగ్రహం అనేటువంటిది ఆడవాళ్ళకి. అలానే మనందరికీ తెలిసిందేనండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిదానికి డిలే మాస్టర్, మన డిలే మాస్టర్ శని భగవాన్ కూడా ఉంటారు. అట్లానే మ్యారేజ్కి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే గనక కుజుడు కూడా దానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి ఒక గ్రహం వల్లే మనకి ప్రాబ్లం అవుతుందని మనం అనుకోకూడదండి. 4 గ్రహాలు ఉంటాయి మనకి. కుజుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, గురువు ఉంటాడు, శని భగవాన్ ఉంటాడు. వీళ్ళ నలుగురు వల్ల మనకి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అలానే ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కనుక చూసుకుంటే ఎవరి యొక్క లోషు గ్రిడ్ మీరు వేయండి. లోషు గ్రిడ్ లో కనుక మీ యొక్క లోషు గ్రిడ్ లో కనుక 9 అనేటువంటిది 2 times కంటే కూడా ఎక్కువ కనుక వస్తే, నేను చాలా మంది మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్ యొక్క జన్మజాతకాలను పరిశీలించినప్పుడు
ఎవరి యొక్క జన్మజాతకంలో కుజదోషం అనేటువంటిది ఉంటుందో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో 9 అనేటువంటిది 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయిందండి. ఓకేనా, ఇది నేను చేసిన రీసెర్చ్. ఒక 80% రీసెర్చ్ అనేటువంటి దాంట్లో కంపాటబిలిటీలో వచ్చిందనమాట. సో ఎప్పుడైతే మీరు ఒకవేళ మీ జన్మజాతకంలో కుజదోషం లేకపోయినా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 9 నెంబర్ 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయినా సరే కుజదోషానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి మీకు వస్తే మ్యారేజ్ డిలే అవ్వటం, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా స్ట్రగుల్స్ ఏర్పడటం, లేదంటే కెరియర్ లో ప్రాబ్లం అవ్వటం, ఇవన్నీ ఉంటాయండి. వీటన్నిటికి పరిష్కారంగా మనం ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీతో పాటుగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి కంపాటబిలిటీలో మన నేమ్ అనేటువంటిది కరెక్షన్ అవ్వాలండి. మన నేమ్ అనేటువంటిది కరెక్షన్ అవ్వాలి. దాంతో పాటుగా సిగ్నేచర్ లో మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్ అనేటువంటివి సిగ్నేచర్ మనం కరెక్షన్ చేసి సిగ్నేచర్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ యొక్క నెగిటివ్స్ అన్ని పోయి పాజిటివిటీ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ అడ్వాన్స్డ్ మెథడ్లో కానీ, సిగ్నేచర్ కరెక్షన్ కానివ్వండి, ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ కానివ్వండి, ఇవి కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల లోపు కాల్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 9 నెంబర్ అనేటువంటిది 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక కుజదోషానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను కదా. ఆ ప్రాబ్లమ్స్ పోవాలంటే జస్ట్ అండి చాలా సింపుల్ గా మనకి ఇంటి దగ్గర అగ్గిపెట్టెలు ఉంటాయి కదండి, అగ్గిపెట్టెలు ఉంటాయి మనకి. ఈ అగ్గిపెట్టెలు అనేటువంటి దాన్ని ప్రతిరోజు గుళ్ళో దానంగా ఇవ్వటం కానివ్వండి, లేదంటే మీ చేత ఎవరికైనా ఒక అగ్గిపెట్టె ఇవ్వటం వల్ల ఫైర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఫైర్ ఎనర్జీని, ఆ కుజదోషానికి సంబంధించిన నెగిటివిటీ అనేటువంటి దాన్ని మన లైఫ్ లో నుంచి తీసేస్తున్నామండి. మీరు దీన్ని అంటే చిన్న చూపుగా చూడొచ్చు, అగ్గిపెట్టె అని నవ్వుకోవద్దు. ఇది రీసెర్చ్డ్ కంటెంట్ అండి. ఎంతో మంది క్లయింట్స్ కి ఎంతో పాజిటివిటీ తెచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకేనా, కాబట్టి ఒక చిన్న అగ్గిపెట్టె మీ ఇష్టం, చిన్న అగ్గిపెట్టే కదని మీరు చిన్న చూపు చూసారంటే అది ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అనమాట. దానికి మనం ఏం చేయలేం కదా. అట్లానే నేను చూసిన దాని ప్రకారం రూలింగ్ నెంబర్ 8 అండి. అంటే ఏ నెలలో అయినా సరే 8వ తారీఖు కానివ్వండి, 16వ తారీఖు కానివ్వండి, 26వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళకు కూడా ఈ మ్యారేజ్ విషయంలో కొంత ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఏర్పడితే రూలింగ్ నెంబర్ 8 అయినా సరే, డెస్టినీ నెంబర్ 8 అయినా సరే. అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఇక రూలింగ్ నెంబర్ 7 అంటే ఏ నెలలో అయినా సరే మీరు 7వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 25వ తారీఖు కానీ పుట్టున్నా, లేదంటే మీ డెస్టినీ నెంబర్ 7 అయినా సరే, వీళ్ళకి కూడా బిఫోర్ మ్యారేజ్ కంటే కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ స్ట్రగుల్స్ అనేటువంటిది నేను చూశానండి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్ అనేటువంటి ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి యంత్రం అండి. ఈ యంత్రాన్ని మనం మ్యారేజ్ యంత్రం అంటాం మనం. సో ఈ యంత్రం అనేది చాలా సింపుల్ గా గీసుకోవచ్చు. ఎలా గీసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన డిజిటల్ స్క్రీన్ మీదకి మనం వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇది మ్యారేజ్ యంత్రం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. దీన్ని మ్యారేజ్ యంత్రం అంటాము. సో ఈ మ్యారేజ్ యంత్రం అనేటువంటి దాన్ని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ పెన్నుతో ఈ విధంగా గీయాలండి. ఏ విధంగా గీయాలి, ఇది మ్యారేజ్ యంత్రం అంటే ఏ విధంగా గీయాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక స్క్వేర్ గీసానండి. ఈ విధంగా నేను ఒక స్క్వేర్ గీసుకున్నాను. ఆ స్క్వేర్ గీసుకొని ఇది ఒక 4x4 స్క్వేర్ అనుకోండి. ఈ విధంగా గీసుకొని నేను చాలా సింపుల్ గా, అంటే మీకు ఆల్రెడీ నేను చూపించాను పెద్దది, ఇది ఎలా గీయాలి చూపిస్తాను. ఓకేనా, ఇలా ఒక స్క్వేర్ బై స్క్వేర్ గీసుకున్నాను. పైన ఈ మ్యారేజ్ యంత్రం అనేటువంటి నేను రాశాను కదండి, ఇది మీరు రాసుకోవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పేపర్ మీద ఇది ఒక్కటి గీసుకుంటే చాలు. ఓకేనా, ఇక్కడ సింపుల్ గా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం గీయటం. ఎలా పడితే అలా గీయకూడదు. ఫస్ట్ లైన్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. సింపుల్ గా 7, 31, 34 అని రాసి ఇక్కడ క్లీమ్ అని రాయండి. రాసిన తర్వాత 33, 1, 6, 32, 2, 36, 29, 5, 34, 3, 35. ఇంతేనండి, ఇంతే సింపుల్. దీన్ని మనం మ్యారేజ్ యంత్రం అంటామండి. ఎంతో మంది నా స్టూడెంట్స్ అంటే మనం ఇటువంటి ఈ యంత్రం ఏ టైంలో గీయాలి, ఈ యంత్రాన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేయాలంటే కూడా చెప్తాను. లేదంటే ఓర్ని ఇలా గీసుకున్నంత మాత్రం మీ దగ్గర పెట్టుకున్నంత మాత్రం ఉపయోగం ఉంటుందండి. సో మనం ఇటువంటి యంత్రాలకు సంబంధించిన దాదాపు ఒక 30 యంత్రాలండి. అంటే మీకు ఉండేటువంటి గ్రహ దోషాలకి సంబంధించినటువంటి యంత్రాలు, అట్లనే మీ ఇంటికి నరదిష్టి తగలకుండా యంత్రం, అట్లనే మీకు సంబంధించినటువంటి నరదిష్టి నరఘోష తగలకుండా బిజినెస్ లో సక్సెస్ అవటం కోసం, డబ్బు అనేటువంటిది ఎక్కువగా రావటం కోసం, ఈ మ్యారేజ్కి సంబంధించింది, అట్లానే పిల్లలకి చదువు బాగా రావటం కోసం, పిల్లలకి మంచి ఉద్యోగాలు రావటం కోసం, పిల్లలకి మంచి వృద్ధిలోకి వెళ్ళటం కోసం, అట్లానే శ్రీ చక్రాన్ని ఏ విధంగా వాడాలి, ఇలా 30 రకాల యంత్రాలు అనేటువంటి దాన్ని మొత్తాన్ని కలిపి నేను ఒక చిన్న బేసిక్ కోర్సుగా కేవలం 599 రూపాయల అతి తక్కువ ప్రైస్ లో నేను 30 యంత్రాలు అనేటువంటి దాన్ని నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దాదాపుగా
6 అవర్స్ క్లాస్ అండి అది. దాన్ని మనం కింద నేను నా వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ద్వారా మీరు ఆ యంత్రాలు అనేటువంటి పర్చేజ్ చేయండి. ఎంతో మంది స్టూడెంట్స్ ఈ కోర్సు ద్వారా పాజిటివ్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఈ యంత్రాలు గీసి ఇచ్చి డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దాంట్లో మీరు కూడా యంత్రాల గురించి తెలుసుకోవాలి తక్కువ ప్రైస్ కంటే కనుక డిస్క్రిప్షన్ లో నాకు లింక్ ఇచ్చాను. దయచేసి ఆ లింక్ లో మీరు పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ యంత్రం అనేటువంటిది ఎప్పుడు గీయాలండి? ఈ యంత్రం అనేటువంటి దాన్ని ఎప్పుడైనా సరే మీకు మనకి గ్రహణాలు వస్తాయి కదండి, గ్రహణాలప్పుడు కానివ్వండి, లేదంటే దీపావళి నైట్ కానివ్వండి, లేదంటే కనుక మనం నెక్స్ట్ వచ్చేసి దీపావళి నైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి అక్షయ తృతీయ వస్తుంది కదండి, అక్షయ తృతీయ అప్పుడు కానివ్వండి, లేదంటే హోలీ నైట్ కానివ్వండి, లేదంటే మంగళవారం రోజు, ఏ నెలలో అయినా సరే శుక్లపక్షంకి సంబంధించినటువంటి మంగళవారం రోజు అయినా సరే ఈ యంత్రం అనేటువంటి దాన్ని గీసుకోవాలండి. ఈ యంత్రాన్ని మనం గీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే ఈ యంత్రాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రతిరోజు దీనికి ధూపం దీపం అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆ తర్వాత యంత్రాన్ని గీసిన తర్వాత ఈ యంత్రాన్ని మీరు ఏం చేయాలంటే ఈ విధంగా అరచేతులు అనేటువంటి దాన్ని పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించటం ద్వారా ఈ యంత్రం అనేటువంటిది యాక్టివేట్ అవుతుందండి. తర్వాత ఆడవాళ్ళు అయితే కనుక దీన్ని శుభ్రంగా ఒక లామినేషన్ చేసుకోండి. లామినేషన్ చేసుకుని ఆడవాళ్ళు అయితే కనుక మంగళవారం రోజు, లేదంటే మగవాళ్ళు అయితే కనుక శుక్రవారం రోజు నుంచి యంత్రం అనేటువంటిది మీకు సంబంధించిన జేబులో పెట్టుకోండి, మీకు సంబంధించిన పాకెట్లో పెట్టుకోండి, మీ ఆఫీస్ డెస్క్లో పెట్టుకోండి. ఈ యంత్రం అనేటువంటి మీతో ఉండేటట్టు చూసుకోండి. నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతా ఈ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకొని నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్ కనుక చేసుకుంటే కనుక ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి రెక్టిఫికేషన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయండి. సో ఆ మ్యారేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెక్టిఫికేషన్ అయినటువంటి ఛాన్సెస్ ఆ పర్సంటేజ్లో మీరు కూడా ఉండాలనుకుంటే నేను చెప్పినటువంటి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్, యాస్ట్రాలజీ సంబంధించిన ప్రిడిక్షన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నా నెంబర్కి కాల్ చేయండి. ఇటువంటి యంత్రాల గురించి మొత్తం నాలెడ్జ్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. మీకు సంబంధించిన ప్రతి ప్రాబ్లంకి యంత్రం మీకు మీరే గీసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు మన కోర్స్ పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే కామెంట్ లో దయచేసి మీరు ఏ ఊరు నుంచి కాల్ పెడుతున్నారనేటువంటిది కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. కామెంట్ లో తెలియజేయండి వీడియో ఎలా ఉందని. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.